ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో మధ్యాహ్నం 1 గంటకు భేటీ కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాలకి కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఇక రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో మధ్యాహ్నం 1 గంటకు భేటీ కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాలకి కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రైట్ భాస్కర్, చెప్పండి. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా నేపథ్యంలోనే ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఇప్పటికే ఎందుకంటే రేపు అసెంబ్లీ సమావేశాలకు టీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలోనే ఇప్పటికే అసెంబ్లీలో మనం టీఆర్ఎస్ పార్టీ వైపున మనం అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, ఇతరులు కావచ్చు, ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయాలని దాని నేపథ్యంలోనే ఇవాళ ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి, ఎంపీలతోటి ఇవాళ మొన్న సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ భవన్కు ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి. అసెంబ్లీలో జరుగుతున్న నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి కాబట్టి దీంట్లో కేసీఆర్ ఎలాంటి స్పందించాలి, ఏ వాక్యాలపై మాట్లాడాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చే సుమారుగా 7.5 కాలం అవుతుంది. అయితే వారు ఇచ్చినటువంటి హామీలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు హామీలు లేవన్నాయి, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రజలు సంతోషం లేదా అనే నేపథ్యంలోనే ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంది. అదే దీనిపై పెద్ద మొత్తంలో ఇలా టీఆర్ఎస్ నేతలతోటి కూర్చొని కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, ఇలాంటి నేతలు, సీనియర్ నేతలందరితో కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ సమావేశం ప్రారంభంగా ఉంది. అది మధ్యాహ్నం 1 గంట వరకు భేటీ కానున్నారు ఈ నేతలంతా కూడా. అయితే జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలపై రాష్ట్రంలో ఎలాంటి దేనికి ఎంత బడ్జెట్, ఇప్పుడు ముఖ్యంగా విషయాలకు వస్తే రైతుల పరిస్థితి. రైతులకు ఇంతవరకు రైతు భరోసా పూర్తి స్థాయిలో పడలేదు. రైతుల భరోసా సంబంధించిన ఇబ్బందులు ఉన్న రైతులను ప్రభుత్వం ఇంతవరకు ఆదుకోలేదు. ఏదైతుందో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఎక్కడ కూడా అమలు అవుతలేదు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పకుండా ఈ జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే లక్ష్యంతో కేసీఆర్ అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్న పరిస్థితి. దీనిపై అసెంబ్లీలో పరిస్థితులు ఎలాంటి మాట్లాడుతూ అనుసరించాలి ఇవాళపై అయితే పెద్ద మొత్తంలో సమావేశం ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ఎలాంటి ఏం సమావేశాలపై ముఖ్యంగా కీలక సమావేశాలు ఏమున్నాయి దానిపై సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ భాస్కర్.